ఏ పద్మ, గెస్ట్ హౌస్కి వెళ్దాం, శుభ్రంగా తిందాం. చాలేవే, నీకెప్పుడు చూసినా తిండి గొడవే. పదా. ఎవరో ముసలాడే. అమ్మో, ముసలాడు పోయేటట్టున్నాడు. పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే కేసు అవుతుంది. గెస్ట్ హౌస్ తీసుకెళ్తాం. సరే పట్టండి. అబ్బా, ముసలాడు చాలా బరువు ఉన్నాడే. ధనుర్వాతం ఏమోనే. అవునే, సంధి కూడా మొదలైందే. ఉసే పిల్ల ముఖల్లారా, అప్రాచ్యపు పీనుగుల్లారా, అసుకు కొట్టకుండా ఏదైనా కప్పండి. చలితో ఒళ్ళంతా ఉణికిపోతుంది. ఉసే దష్టముఖాలారా, చలి ఆగడం లేదే. ఇంకేదైనా ఉంటే తెచ్చి కప్పండి. ఇంకా మా దగ్గర ఏమీ లేవు కప్పడానికి. ఏవి లేకపోవడం ఏమిటి? మీ చీరలున్నాయి కదా, కప్పండి. అయ్యో, చచ్చేటట్టున్నాడే, కప్పండి. మీ కారు దెబ్బ కంటే చలి దెబ్బకు చచ్చేట్టున్నానే. ఇంకేమైనా ఉంటే కప్పండి. పద్మ, ఇతన్ని కాపాడాలంటే ఒకటే మార్గం ఉంది. ఏమిటో త్వరగా చెప్పవే. ఇతన్ని నువ్వు గట్టిగా కౌగులించుకుని పడుకో. చే, అతను మొగాడే. ముసలాడే కదే, లేకపోతే చచ్చిపోతాడు. చచ్చిపోయాడంటే నీకు జైలు తప్పదు. సర్లే, వద్దులే, పడుకుంటాను. ముసలాడా, కొంచెం జరుగు. పడుకోయే, ఉండు. గట్టిగా పట్టుకో. గడ్డం గుచ్చుకుంటుంది. నీకు గడ్డం అడ్డం అయితే నేను తీసేస్తానే బాలా. ఎలా ఉంది మన ఎదురు దెబ్బ? మై ఫుట్. కోకడాబుల కోటమ్మో కొయ్ కొయ్ కొయ్, చూపు నిక్కుల సూరమ్మో సుయ్ సుయ్ సుయ్. కోకడాబుల కోటమ్మో కొయ్ కొయ్ కొయ్, చూపు నిక్కుల సూరమ్మో సుయ్ సుయ్ సుయ్. ఓ యబ్బో వయ్యారం, ఓలమ్మో సింగారం. చీటికి మాటికి ముద్దులు పెడితే చీరలు ఇస్తాలే, చీకటి వేళకి కౌగిలికొస్తే సిగ్గులు కాస్తాలే. రబ్బా హోయ్ రబ్బా రబ్బా హోయ్ రబ్బా. కోకడాబుల కోటమ్మో కొయ్ కొయ్ కొయ్, చూపు నిక్కుల సూరమ్మో సుయ్ సుయ్ సుయ్. రావే, భయమే లేదే, నీకు నాకు ప్రియమే లేదే. వాటెయ్యందే వంట్లో వేడి చల్లారదే, మేటెయ్యందే గుట్లో కోడి కూటయ్యదే.
కంపరము సలపరము కవ్విస్తున్న అందాలతో తొందరగా తొలకరిగా అల్లుకుపోయే బంధాలతో రావమ్మో సాయంత్రం ఏదమ్మో తాంబూలం వేలికి వేస్తే కాలికి వేస్తా ఆలిని చేసేస్తా తగవుకు వస్తే తంట తెస్తే తల్లిని చేసేస్తా ఓ రబ్బా హొయ్ ఓ రబ్బా హొయ్ ఓ రబ్బా హొయ్ హై హై ఓ రబ్బా హొయ్ హై 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 కోకడాబుల కోటమ్మ కొయ్ 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 చూపు నిక్కుల సుర్రమ్మ సొయ్ 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 కాకా పడితే కోకే ఇస్తా కోపం వస్తే ధూపం వేస్తా కావాలంటే కౌగిళ్ళల్ని రాసివ్వనా బావా అంటే కవ్వింతల్లో ముంచెయ్యనా వంపులతో సొంపులతో వడ్డిస్తుంటే శృంగారము ముందరగా ముచ్చటగా చేసేద్దామా సంసారము నడకల్లో ఆవేశం నడుముల్లో ఉల్లాసం మల్లెలతోనే మంత్రం వేస్తా మంచం తెప్పిస్తా మంచం మీదే మాట మనసు అన్ని ఇచ్చేస్తా బుర్రబ్బా హొయ్ బుర్రబ్బా హొయ్ బుర్రబ్బా హొయ్ హై హై బుర్రబ్బా హొయ్ హై 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 కోకడాబుల కోటమ్మ కొయ్. నీ పేరు? రవి. ఏం చేస్తుంటావు? చేయడానికి ప్రభుత్వం ఇంకా ఏ పని ఇవ్వలేదు. అందుకని దొరికిన వాళ్ళని కొట్టి నేరాలు చేస్తుంటావా? నేరమా? రఘు అనే కుర్రవాణ్ణి కొట్టడం నేరం కాదా? కొట్లాటల్లో చాలా రకాలున్నాయి న్యాయమూర్తి గారు. నేరస్తుల్ని పోలీసులు లాఠీలతో కొడతారు. దోషి జీవితాన్ని ఒక్క కలంపోటుతో మీరు దెబ్బ కొడతారు. తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పడానికే నేను కుట్టాను. దండించడానికి నువ్వెవరివి? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని పవిత్రంగా భావించే ఈ భారతదేశంలో ఒక పౌరుణ్ణి. ఇక్కడ స్త్రీని తల్లిగా చెల్లిగా భావించే సమాజం ఉంది. ఈ సమాజంలో ఒక చీడ పురుగు ఒక ఆడపడుచు మీద చెయ్యి వేస్తే నేను చెయ్యి చేసుకున్నాను. కుమారి పద్మని పిలిపించండి. కుమారి పద్మ, కుమారి పద్మ. రఘు అనే అతను నిన్ను బలవంతం చేయబోయాడా? లేదండి. ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పు. రఘు నేను చాలా మంచి స్నేహితులవండి. వాళ్ళ నాన్నగారికి మా నాన్నగారికి రాజకీయ బంధుత్వం ఉంది. పైగా అతను పేదింటి పిల్లని పెళ్లి చేసుకున్న ఆదర్శవంతుడు. ఆ రోజు ఈ రవే నన్ను ముద్దు పెట్టుకోబోతుంటే రఘు అడ్డు వచ్చి నన్ను కాపాడాడు. అప్పుడు రవే రఘుని నిర్దాక్షిణ్యంగా కొట్టాడు. సాక్ష్యాధారాల బట్టి రవి నేరస్తుడని నిరూపించబడినది. ఐపీసీ 351వ సెక్షన్ అనుసరించి అతనికి 15 రోజులు జైలు శిక్ష లేదా 2000 రూపాయల జరిమానా విధించడమైనది. ఇదిగో అక్కయ్య, ఇదేం బాగలేదు. సైలెన్స్, సైలెన్స్. సైలెన్స్ అంట సైలెన్స్. ఉండు మీ పని చెప్తా. ఇదిగో అక్క, ఇదేమన్నా నీకు బాగుందా? బాగుందా అంటాను. ఇది కోర్టు చేంబర్. అయితే నాకేంటి? ఇన్నాళ్ళు నా మొగుడికే బుద్ధి లేదనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడానా? మహాలక్ష్మి, వాడి సంగతి నీకు తెలుసు కదక్క. ఆడపిల్లలంటే వాడికి ఎంత గౌరవం. ఆ దొంగ ఉంటే ఏదో చెప్పిందని వీడికి శిక్ష వేస్తావా? అరే, నేను అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఈ డబ్బు తీసుకెళ్లి వాడిని విడిపించు. అబ్బా, మా అక్క ఎంత మంచిదో. బంగారు అక్క. ఆగండి ఆగండి ఆగండి. సందు దొరికితే చాలు జెపెక్కించడమేనా? ఇదిగోండి డబ్బు తీసుకొచ్చాను. ఇది కట్టి నా తమ్ముడిని విడిపించుకెళ్తాను. రారా తమ్ముడు. వద్దక్కయ్య, నేను జైలుకే వెళ్తాను. తమ్ముడు. అవునక్క, నేను చేసింది నేరమని న్యాయమూర్తి నమ్మినప్పుడు, నా సాయం పొందిన మనిషి అబద్ధపు సాక్ష్యం చెప్పినప్పుడు నేను జైలు శిక్ష అనుభవించి రావడమే న్యాయం. ఒరే తమ్ముడు, ఒక్క పూట ఉప్పు తక్కువతేనే తినడం మానేస్తావు. ఆ జైలు కుడికి ఎలా తింటావురా?
ఈ రోజు జీవితంలో తిన్న దెబ్బ కంటే జైలు కూడి తినడం కష్టం కాదు లేక. కమాన్ కమాన్